నమస్తే, వెల్కమ్ టు విజిల్. బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అల్పపీడనాలు కూడా మనుగడ కోసం పోటీ పడనున్నాయి. రాబోయే రోజుల్లో రెండు కలిసిపోయే అవకాశం ఉంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా గురువారంలోగా తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. తదుపరి కదలికలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గత గణాంకాల ప్రకారం నవంబర్లో ఏర్పడే తుఫాన్లు చాలా వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళుతుంటాయి. కొన్ని మాత్రం ఏపీ, తమిళనాడు తీరాలను తాకుతాయి. సాధారణంగా అల్పపీడనం ఏర్పడిన తరువాత దాని గమనంపై దాదాపు స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు దీనిపై సరైన స్పష్టత లేదని, తుఫానుగా బలపడిన తరువాతే దీని దిశ, గమనం, తీరాన్ని తాకే కేంద్రంపై అంచనాకు రాగలమని నిపుణులు తెలిపారు. ఇక ప్రస్తుతం కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం నైరుతి బంగాళాఖాతంలో కొమోరిన్, శ్రీలంక పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తరువాత ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ తెలిపింది. 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, 30న బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ఇప్పటికే వెళ్లిన మత్స్యకారులు గురువారంలోగా ఒడ్డుకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశలోనే పయనించి దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. తదుపరి 2 రోజుల్లో ఇది మరింత పశ్చిమ వాయవ్య దిశలో పయనించి దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పాటుగా కామెరూన్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు. ఈ ఉపరితల ఆవర్తనం 5.8 ఎత్తు వరకు వ్యాపించి ఉందని ఆయన వివరించారు. ఇది రాబోయే 24 గంటల్లో కామెరూన్ను ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం వెంబడి అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా తదుపరి ఇది మరింత సుస్పష్టంగా మారే అవకాశాలు సైతం ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మలక్కా జలసంధి సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని, ఈ నెల 30 నాటికి బలహీనపడుతుందని పలు వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. కొమరిన్ ప్రాంతంలో ఏర్పడనున్న అల్పపీడనం తర్వాత బలపడుతుందని, డిసెంబర్ 1 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్యలో తీరం దాటుతుందని సూచిస్తున్నాయి.